Very good afternoon. Competitive exams 2024, TSPSC, APPSC, Indian Railways, బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ ఇండియన్ పాలిటీ యూజ్ అవుతుంది. సో అందులో భాగంగా 7th క్లాస్ పంచాయతీ రాజ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎవ్రీ మండే మాత్రం మనకి ఇండియన్ పాలిటీ చెప్పుకుంటా ఉన్నాం గత 1.5 month నుండి. ఓకే, సో ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ ఉంది, దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. రైట్, సో పంచాయతీరాజ్కి సంబంధించి 8వ షెడ్యూల్లో పొందవరిచారు. అదేవిధంగా 8వ భాగంలో దాంతోపాటు ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు పంచాయతీరాజ్ గురించి తెలియజేస్తూ ఉంది అనేది కమెంట్ బాక్స్లో ఆన్సర్స్ తెలియజేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు శాసనసభ చట్టాల ద్వారా అట్టడుగు స్థాయిలో అంటే బేస్ లెవెల్ నుండి కూడా రూలింగ్ అనేది ఉండాలి అనే ఆలోచనతో ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడానికి పంచాయతీరాజ్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఏ విధంగా వచ్చిందనే చూద్దాం. పంచాయతీరాజ్ వ్యవస్థపై మొట్టమొదటిసారిగా 1957లో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఏర్పాటైందండి. ఈ కమిటీ నేమ్స్ అండ్ ఇయర్స్ వెరీ ఇంపార్టెంట్ అండి, మనల్ని చాలాసార్లు అడుగుతూ ఉంటారు. ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. పంచాయతీరాజ్ వ్యవస్థపై 1957లో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఏర్పాటైంది. ఇది 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఓకేనా? అంటే స్థానిక లెవెల్లో, మండల లెవెల్లో ఈ విధంగా 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసింది. సో 3 అంచెల వ్యవస్థ ఏంటి, 2 అంచెల వ్యవస్థ ఏంటి అనేది మనం కంప్లీట్గా తర్వాత చూద్దాం. అండ్ 1977లో అశోక్ మెహతా కమిటీ ఏర్పాటైంది. అశోక్ మెహతా కమిటీ ఇతను 2 అంచెల వ్యవస్థను సజెస్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ 1985లో జీవికే రావు కమిటీ ఏర్పాటైంది. 1986లో ఎల్ఎం సింఘ్వి కమిటీ ఏర్పాటైంది. ఇది కూడా వచ్చిన కమిటీ వల్ల కొన్ని సిఫారసులు చేయడం జరుగుతూనే ఉంది. 1988లో తుంగన్ కమిటీ ఏర్పాటైంది. నెక్స్ట్ గాడ్గిల్ కమిటీ ఏర్పాటైంది. ఈ 1988లో ఏర్పాటైన గాడ్గిల్ కమిటీ కాంగ్రెస్ పార్టీ విఎన్ గాడ్గిల్ అధ్యక్షతన పంచాయతీరాజ్ సంస్థల పనితీరును మరింత మెరుగుపరచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉంటే సూచించాల్సింది అని కోరడం జరిగింది. ఈ కమిటీ ఏం చెప్పింది అంటే పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించాలని తెలియజేసింది. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అంటే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఏ విధంగానైతే సజెస్ట్ చేశాడో ఇది కూడా అదే బెస్ట్ అని ఈ గాడ్గిల్ కమిటీ కూడా చెప్పడం జరిగింది. అండ్ పంచాయతీరాజ్ సంస్థల పదవీ కాలాన్ని 5 yearsకి నిర్ణయించాలని, 3 స్థాయిల్లోనూ పంచాయతీ సంస్థల సభ్యులను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని తెలిపింది. సో ఆ 3 అంచెలు ఏంటి అనేది మీకు తెలిస్తే చెప్పండి. పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన బిల్లును వెరీ ఇంపార్టెంట్ అండి. మొదటిసారిగా 1989లో ప్రవేశపెట్టారు. అయితే ఏ బిల్ అయినా కూడా పార్లమెంట్లో నెగ్గాలంటే, పార్లమెంట్ అంటే ఏంటండి, లోక్సభ వస్తుంది, అదేవిధంగా రాజ్యసభ కూడా వస్తుంది. సో ఏదైనా బిల్లు చట్టంగా మారాలి అంటే మనకి లోక్సభలో నెగ్గాలి ఆ బిల్, అదేవిధంగా రాజ్యసభలో కూడా నెగ్గాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ స్టేట్ వైజ్ అనుకోండి, మన దగ్గర ఎమ్మెల్సీలు ఉన్నట్లయితే ఎమ్మెల్సీల సభలో కూడా శాసన మండలిలో నెగ్గాలి, యాజ్ వెల్ యాజ్ శాసన సభలో కూడా నెగ్గాలి. సో ఇక్కడ లోక్సభలో నెగ్గింది కానీ రాజ్యసభలో నెగ్గలేకపోయింది 1989లో. తిరిగి 1990లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది విపి సింగ్ ప్రభుత్వం. ఇక్కడ ప్రభుత్వం పడిపోయే స్థితి జరిగింది, అందువల్ల ఈ బిల్లు రద్దయింది, పడిపోయింది. నెక్స్ట్ పివి నరసింహారావు కాలంలో ఇటీవల భారతరత్న పురస్కారం పొందింది పివి నరసింహారావు.
ఎల్కే అద్వానీ ఎంత ఇతర 4 మెంబర్స్కు 5 మెంబర్స్కు రావడం జరిగింది కదా, వారందరూ. అందులో పివి నరసింహారావు గారికి కూడా రావడం జరిగింది. 1991లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. 73rd అమెండ్మెంట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1992గా మారి April 14th, 1993 నుండి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. పివి నరసింహారావు గారు కాలంలో ఈ బిల్లు అనేది పాస్ అయింది, చట్టంగా మారింది. ఈ చట్టం నాగాలాండ్, మేఘాలయ మరియు మిజోరం రాష్ట్రాలకు మరియు కొన్ని ప్రాంతాలకు మాత్రం వర్తించదు. సో అప్పటి వరకు కూడా మనకి ఈ షెడ్యూల్స్లో కూడా లేదు, భాగంలో లేదు. ఈ చట్టం ద్వారా నూతనంగా 9వ భాగాన్ని చేర్చడం జరిగింది. ఆర్టికల్ నెంబర్ 243 to 243O వరకు ఉంటుంది. ఇది 11వ షెడ్యూల్లో పంచాయతీరాజ్ సంస్థలు నిర్వర్తించాల్సిన 29 విధులను పేర్కొన్నారు. విధులనండి, వీటిని 243Gలో పొందపరచడం జరిగింది. అండ్ దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అని కనుక మనం చూస్తే, 3 అంచెల వ్యవస్థ, గ్రామ పంచాయతీలు, అదేవిధంగా మండల పంచాయతీలు, నెక్స్ట్ జిల్లా పరిషత్, దాంతోపాటు గ్రామ సభలు ఏర్పాటు చేయాలన్నా, సీట్ల రిజర్వేషన్, ఈ చట్టం మొత్తం స్థానాల్లో 1/3 ఉమెన్కి రిజర్వేషన్ కల్పించాలని సజెస్ట్ చేయడం, అండ్ పంచాయతీల కాల పరిమితి 5 yearsగా నిర్ణయించడం, పంచాయతీ ఎన్నికల్లో నిలబడడానికి కనీస వయో పరిమితిని వయసుని 21 yearsగా నిర్ణయించడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కనుక చూస్తే, ఆర్టికల్ నెంబర్ 40 గ్రామ పంచాయతీల వ్యవస్థీకరణ, ఆర్టికల్ నెంబర్ 243A గ్రామ సభలను తెలియజేస్తూ ఉంది, ఆర్టికల్ నెంబర్ 243D సీట్ల రిజర్వేషన్కి సంబంధించి తెలియజేస్తూ ఉంది. సో వీటికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది అనేది కనుక మనం చూస్తే, సో నేను చెప్పేది ఒకటే అండి, మనది ఎస్పెషల్లీ రైల్వే ఛానల్ అయినప్పటికీ రైల్వే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఇది సరిపోతుందండి. ఓకేనా, మీరు గ్రూప్ 2, గ్రూప్ 1 వాళ్ళకైతే ఇది బేసిక్గా మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు 60-70% వరకు యూజ్ అవుతుంది గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళకి. బట్ ఇంకా మీరు డెప్త్గా చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది వాళ్ళు. ఓకేనా, సో మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారంటే మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, రైట్. సో పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలిపే ప్రకరణలు 11th షెడ్యూల్ 9th పార్ట్ ఆర్టికల్ నెంబర్ 243 to 243O. లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. అండ్ 73rd అమెండ్మెంట్ ద్వారా 1992లో తీసుకొచ్చారో, అమలు తేదీ మాత్రం April 24th, 1993. సో April 24th మనం ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటామనేది తెలియజేయండి వీలుంటే. అండ్ ప్రజాస్వామిక వికేంద్రీకరణ, పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించిన కమిటీ ఏది? మొట్టమొదటిగా బల్వంత్ రాయ్ మెహతా కమిటీ 1957లో సజెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఏమేమి సజెస్ట్ చేశారనేది కనుక చూస్తే, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామ పంచాయతీలు, బ్లాక్ పంచాయతీలు అంటే మండల్స్ పంచాయతీలు, మరియు జిల్లా పరిషత్, జిల్లా పంచాయతీలు. గ్రామ పంచాయతీలో ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సజెస్ట్ చేశాడు. జిల్లా పంచాయతీలో పరోక్ష ఎన్నికలు జరగాలని, జిల్లా పరిషత్కి జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉండాలి అని సజెస్ట్ చేయడం జరిగింది. అండ్ భారతదేశంలో ప్రప్రథమంగా ఏ రాష్ట్రం పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేసిందంటే, రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లాలో అండి, October 2nd, 1959. అంటే మనకి ఇది రాకముందుకే అక్కడ ఏర్పాటు చేశారు. అండ్ రెండు అంచెల వ్యవస్థను సూచించిన కమిటీ అశోక్ మెహతా కమిటీ 1977 డిసెంబర్లో ఏర్పాటైంది. 78లో నివేదిక ఇచ్చింది. దీనిపై జనతా గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సూచించిన విధానం 2 అంచెల వ్యవస్థ, జిల్లా పరిషత్ మరియు మండల్ పంచాయత్ అంతే. ఎన్నికల్లో రాజకీయ పక్షాలు పాల్గొనాలని సజెస్ట్ చేశాడు. అండ్ ప్రజాస్వామ్య అభివృద్ధి కోసం పంచాయతీరాజ్ పునరుత్తేజం కొరకు ఏ కమిటీని నియమించారు అంటే, LM సింఘ్వి కమిటీ, రాజీవ్ గాంధీ నేతృత్వంలో 86లో. గ్రామ పంచాయతీలకు ఎక్కువ అధికారాలు ఇవ్వాలని చెప్పింది, గ్రామ సభలు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. సో మన యొక్క యాప్లో ఇండియన్ పాలిటీ ఉంది, ప్రతి ఒక్కరూ తీసుకోండి. ఒక 4-5 days వరకు మాత్రం జస్ట్ 49 రూపీస్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. 1 year వ్యాలిడిటీ అండి.
1 ఇయర్ వ్యాలిడిటీ, 49 రూపీస్ మాత్రమే. మీరు 1 ఇయర్ వరకు ఎప్పుడంటే అప్పుడు యాప్లో చదువుకోవచ్చు. 49 రూపీస్ అంటే చాలా తక్కువ. అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతోటే ఇంత తక్కువకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ప్రతి ఒక్కరు తీసుకోండి. 73rd అమెండ్మెంట్ 1992 ఏంటి అంటే 11వ షెడ్యూల్ చేర్చారు. 9th పార్ట్ 243 to 243 ఆర్టికల్. సీట్ల రిజర్వేషన్ శాతం పంచాయతీలలో 1/3. కనీస వయసు 21 years. పంచాయతీరాజ్ దినోత్సవం April 24. సో ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని అడిగే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. ఎవ్రీ మండే ఆఫ్టర్నూన్ 1 o'clockకి మీరు క్లాస్ చూడవచ్చు, ఇండియన్ పాలిటీ. I wish you very good luck. Thank you.